అబ్దుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా నేషనల్ మైనారిటీ డే అలాగే ఎడ్యుకేషన్ డేగా ఈరోజు జరుపుకుంటున్నాం విశాఖపట్నంలో. ఈరోజు ముఖ్యంగా ఒక విషయం, ఆయన చెప్పిన గొప్ప మాట ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాల్సి ఏంటంటే ఈ దేశ్ హమారా దూసరో కా హక్ హై ఉత్నా హమారా హక్ హై, అంటే ఈ దేశం మనది, మిగతా వాళ్ళకి ఎంత హక్కుందో మనకు కూడా అంతే హక్కుందని చెప్పి ఆయన చెప్పిన గొప్ప స్ఫూర్తిదాయకమైన మాట ఈరోజు మా అందరిలో కూడా ఒక ఉత్సాహాన్ని నింపి ఈరోజు మేమందరూ కూడా చదువుకోవడానికి స్ఫూర్తి కలిగించింది. దురదృష్టం ఏంటంటే మొట్టమొదటి భారతదేశపు విద్యాశాఖ మంత్రిగా ఆయన ఉన్నా కూడా ముస్లింలు ఈరోజు కూడా సంచార కమిటీ రిపోర్ట్ కానీ రంగనాథ్ కమిటీ రిపోర్ట్ కానీ ఏం చేసుకున్నా కూడా ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా అత్యంత వెనుకబడికి ఉండడం అనేది చాలా దారుణమైన విషయం. దీని మీద ప్రభుత్వాలు ఆలోచించాలి. ఎందుకంటే ముస్లింల వెనుకబడతనానికి విద్య అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ సందర్భంగా మౌలానా అబ్దుల్ కలాం ట్రస్ట్ వాళ్ళు, కాజా రామపిల్లా గారు మిగతా వాళ్ళు చేస్తున్న ఈ కృషి మైనార్టీ కమ్యూనిటీకి ఈ రీజియన్లో మాత్రం చాలా బెనిఫిట్గా ఉంటుంది. కాబట్టి ఇటువంటి దేశవ్యాప్తంగా కూడా యువతంతా కూడా ముందుకు వచ్చి వాళ్ళు కూడా బాధ్యత వహిస్తూ విద్యావ్యాప్తి కృషి చేయాలి. ఇంకొక విషయం నేను చెప్తున్నాను, ఇక్కడ ముఖ్యంగా ఇంత మంచి కార్యక్రమంలో ఒకసారి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఉన్న హోటల్ దగ్గరలో ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు ఆయన ఏమనుకున్నారు, బాంబ్ బ్లాస్ట్ జరిగి చాలామంది చనిపోతే ఆయన అనుకున్నారు నెక్స్ట్ పేపర్లన్నీ రేపు మీడియా అంతా ఇదే హెడ్లైన్ ఉంటుంది, ఇంకా నేను వచ్చాను కానీ మరి అంతా అదే న్యూస్ కవరేజ్ ఉంటుందని ఆయన అనుకుంటే ఆశ్చర్యంగా పొద్దున ఆయన పేపర్ చూస్తే ఎక్కడ కూడా బాంబ్ బ్లాస్ట్ జరిగిన విషయం ఎక్కడ కూడా ఫ్రంట్ పేజీ లేదు. ఆయన ఆ పత్రిక అంతా ఎదుగుతుంటే 7వ పేజీలో 8వ పేజీలో ఎక్కడో మూలం రాశారు. కానీ హెడ్లైన్ ఏమని తెలుసా, అక్కడ ఒక సైంటిస్టు వరి ఎక్కువగా పండించడానికి, అంటే పంట ఎక్కువగా ప్రొడక్షన్ రావడానికి ఒక కొత్త ఆయన సైంటిఫిక్గా కనిపెట్టిన ఒక ఇన్నోవేషన్ గురించి వాళ్ళు పేపర్లో ఫస్ట్ పేజ్ అంతా రాశారు. అంటే అక్కడ ప్రజల ఆలోచన విధానం ఎలా ఉందంటే దేశాభివృద్ధి ముఖ్యం, సైంటిఫిక్గా మనం డెవలప్ అవ్వాలని చెప్పి వాళ్ళు ఈరోజు ప్రపంచంలో వాళ్ళు కమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వాళ్ళు విద్యకు ఇచ్చిన ఇంపార్టెన్స్. అలాగే మన భారతదేశంలో కూడా మన మీడియా కూడా ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలి అంటే, మీడియా దేనికి ఇంపార్టెన్స్ ఇస్తుందంటే ప్రజలు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే దానికి ఇస్తుంది. కాబట్టి ప్రజల ఆలోచన స్థాయిలు కూడా మారి మన విద్యాపరంగా ఆర్థికంగా ఎదగాలి అనే ఒక కాన్సెప్ట్ వచ్చి దేశభక్తి విజయం ఏంటంటే దేశాన్ని అభివృద్ధి చేయాలనే విధంగా ఉంటారు. కాబట్టి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి బర్త్డే సందర్భంగా ముఖ్యంగా ఆయన మొట్టమొదటి విద్యాశాఖ మంత్రే కాకుండా ఈరోజు ఐఐటి, ఐఐఎంలు అలాగే యూజీసీ, అంటే దేశంలో ప్రణాళికలు విద్యాపరంగా ఎలా అభివృద్ధి చెందాలని చెప్పి ఆయన వేసిన విజనే ఈరోజు భారతదేశంలో కానీ అమెరికాలో కానీ సిలికాన్ వ్యాలీలో కానీ మన అందరూ కూడా విద్యాపరంగా ఎదురుగా డెవలప్ అయ్యారంటే అదే రీతిలో. ఇంకొక దురదృష్టకరమైన విషయం కూడా ఒకటి డిస్కస్ చేయాల్సి ఏంటంటే భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు అందరికీ సమాన హక్కు ఉండాలని చెప్పిన మహానుభావుడు. కానీ ఈరోజు కూడా ఎస్సీ ఎస్టీలకి వాళ్ళకి ఇప్పటికి కూడా సమాన హక్కు జరగక వాళ్ళకి కూడా చాలా వెనుకబాటుతనం ఉందంటే అసలు అంత గొప్ప ఇద్దరు లీడర్లు ఆ రోజు, ఒక న్యాయశాఖ మంత్రిగా అంబేద్కర్ గారు, విద్యాశాఖ మంత్రిగా ఈయన మన మౌలానా గారు ఉన్నప్పుడు కూడా మరి రెండు కమ్యూనిటీలు కూడా వెనుకబడడం అనేది ఎందుకు జరిగింది అనేది ప్రభుత్వాలు ఆలోచించి వీరి అభివృద్ధి కోసం వాళ్ళు జాయింట్గా కొన్ని ప్రణాళికలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు ఐఎం మహమ్మద్, న్యాయవాదిని.